విధించేవారు. అదేవిధంగా ఈ కోడిగుడ్డు రేటు మార్కెట్ రేటుకు 30 పైసలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. మార్కెట్లో 5 రూపాయలు ఉంటే ఒక గుడ్డు 5 రూపాయల 30 పైసలు, లేకపోతే 40 పైసలు. అదేవిధంగా సగటున ఒక్కొక్క గుడ్డు విలువ 5 రూపాయల నుంచి 5 రూపాయల 50 పైసలు, అంటే 5.5 రూపాయల వరకు ఉండేది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండారు, కానీ ఇది అందరూ వినాలి తెలంగాణ ప్రజలు. ఈయన ఒక గుడ్డుకు ఫ్లాట్ రేట్ నిర్ణయించిండు. ఎంత? ఒక్కొక్క గుడ్డు విలువ 7 రూపాయలు, 6 రూపాయల 90 పైసల నుంచి 7 రూపాయలు నిర్ణయించిండు. ఇక్కడనే తిరకాసు ఉన్నది. మీరు అనుకోవచ్చు, అబ్బా రేటు పెంచిండు కదా, ఇంకేది వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందని. కాదు, ఇక్కడ ఏం చేసిండాయా అంటే ఈయన తెలివిగా గుడ్డు రేటు పెంచి ఈ టెండర్లో పాల్గొవాలంటే కమ్సే కమ్ 3 కోట్ల టర్నోవర్ చూపించండి అన్నాడు. కేసీఆర్ గారు ఈ టర్నోవర్ నిబంధన పెట్టలేదు. 3 కోట్ల టర్నోవర్ చూపించండి, మీకు పౌల్ట్రీ ఫామ్ ఉండాలి, మీకు అగ్మార్క్ గ్రేడింగ్ ఉండాలి అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకి అగ్మార్క్ గ్రేడింగు? వీళ్ళకు 3 కోట్ల టర్నోవర్ ఏడికెళ్ళి వస్తుంది? అంటే నువ్వు ముందర చికెన్ ఫ్రై చేసి చెట్టుకు కట్టేసినావు, తినండి అంటున్నావు, కానీ కాళ్ళు చేతులు 2 కట్టేసినావు, మూతికేమో ప్లాస్టర్ వేసినావు. ఎట్లా వీలవుతుందండి? గుడ్డు, ఈ మొత్తం గుడ్ల విలువ ఎంత అంటే జిల్లాకు 20 కోట్లు, 33 జిల్లాలు, జిల్లాకు 20 కోట్లు, 660 కోట్ల రూపాయల కుంభకోణం కేవలం వాళ్ళ పార్టీ నాయకులు. నల్గొండ జిల్లాలో జానారెడ్డి బినామీలో, లేకపోతే రంగారెడ్డిలో రేవంత్ రెడ్డి బినామీలో, వీళ్ళందరూ పౌల్ట్రీ ఫార్మర్స్, వీళ్ళకు లక్షల కోళ్ళున్న పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. సో వీళ్ళందరి చేతులకే వాళ్ళు 3 కోట్ల టర్నోవర్ అంటే ఏడికెళ్ళి వస్తుంది? ఎవరిస్తారు 3 కోట్ల టర్నోవర్? వీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళు 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు? అది పరిస్థితి. అదేవిధంగా వీళ్ళు సప్లై చేయాలంటే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో సప్లై చేయాలంట. అదేం కొత్త రూలు? కేసీఆర్ గారి పాలనలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడైనా సప్లై చేయొచ్చు కదా, కానీ వీళ్ళు 4 గంటల నుంచి 6 గంటల మధ్యలోనే సప్లై చేయాలంట. సో ఆ విధంగా ఇంకా బిల్స్ అయితే కేసీఆర్ గారి పాలనలో ప్రతి 2 నెలలకు ఒకసారి కరెక్ట్గా బిల్స్ వీళ్ళ అకౌంట్లలో పడేటి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటి వరకు కూడా వీళ్ళకు బిల్స్ రాలే. దాదాపు 4 నెలలు అయింది, ఇప్పటి వరకు కూడా బిల్స్ రాలే. గ్రీన్ ఛానల్ అన్నాడు, గ్రీన్ ఛానల్ ఆయనకు పెట్టుకున్నాడు. గ్రీన్ ఛానల్ ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు, మెగా కృష్ణారెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, ఇప్పుడు కొత్తగా ఇంకొకటి వచ్చిండు సీఎం రమేష్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కాంట్రాక్టర్ వచ్చిండు. వీళ్ళందరికీ గ్రీన్ ఛానల్ పెట్టుకొని డబ్బులు ఇస్తా పోతా ఉన్నాడు. వీళ్ళ నోట్లో మాత్రం మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా ఒక గుడ్డు విలువ 7 రూపాయలు నిర్ణయిస్తే నువ్వు డైట్ ఛార్జీలు 40 రూపాయలకు పెంచినావు. 40 రూపాయల 7 రూపాయలు గుడ్డుకే పోతే 33 రూపాయల వాళ్ళ పిల్లలు ఏం తింటారు? ఎప్పుడైనా ఆలోచించినావా? అది కూడా పోనీ 7 రూపాయలు ఇచ్చినావు. 7 రూపాయలు ఇచ్చినప్పుడు పేదోళ్ళకి ఇవ్వాలిగా ఆపర్చునిటీ. పేదోళ్ళకి ఇవ్వకుండా జీవో 17 తీసుకొచ్చి మొత్తం కూడా బడా వ్యాపారస్తులు వచ్చేటట్టుగానే ఇలా ప్లాన్ చేసిండే రేవంత్ రెడ్డి. అదేవిధంగా మరి అసిస్టెంట్ కేర్ టేకర్లు తీసేసిండు. అసిస్టెంట్ కేర్ టేకర్లు ఉంటే ఈ కాంట్రాక్టర్లు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలాంటి క్వాలిటీ విషయాలు తీసుకొస్తూ ఉన్నారు, ఎలాంటి క్వాలిటీ వస్తువులు తీసుకొస్తూ ఉన్నారు, చెడిపోయిన వస్తువులు ఉంటే వెనక్కి పంపించడానికి, పర్యవేక్షించడానికి అసిస్టెంట్ కేర్ టేకర్ ఉండేవాడు. ఆ అసిస్టెంట్ కేర్ టేకర్లో 300 మంది అసిస్టెంట్ కేర్ టేకర్లు సోషల్ వెల్ఫేర్లో తీసేసింది. ఇవాళ ఈ జీవో 17 ఒక్క రోజన్నా మీ అందరితో మాట్లాడిండానయ్యా? మీ జీవో తీసుకొచ్చినప్పుడు ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. మీతో మాట్లాడిండా రేవంత్ రెడ్డి? పోనీ సెక్రటరీలు ఎవరైనా మాట్లాడిండ్రా? మినిస్టర్లు ఎవరైనా మాట్లాడిండ్రా? ఎవ్వరూ మాట్లాడలేదు. కాంట్రాక్టర్లు 20,000 మంది కాంట్రాక్టర్లు, వాళ్ళతో మాట్లాడలేదు. అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడలేదు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడలేదు. రాత్రికి రాత్రి బడా బడా కాంట్రాక్టర్లు, పౌల్ట్రీ ఫార్మర్స్, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ హోటళ్ళకు పిలిపించి అక్కడ టెండర్ స్పెసిఫికేషన్స్ తయారు చేసుకున్నారు. పేదోళ్ళు రాకుండా చూసిండ్రు. ఇంకొక ఘోరమైన విషయం, నేను బ్యూరోక్రసీలో పనిచేసిన ఒక ఆఫీసర్గా సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు నాకెంత కమిషన్ ఇస్తావని చెప్పి పెద్ద పెద్ద వ్యాపారస్తులను అడుగుతూ ఉన్నారు, పేదోళ్ళను కూడా అడుగుతూ ఉన్నారు. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు మాకు నీకు ఇంత కాంట్రాక్ట్ వస్తుంది కదా, నీకు 5 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది కదా, ఇవాళ మాకెంత కమిషన్ ఇస్తావని అడుగుతున్నారని చాలామంది కాంట్రాక్టర్లు మాతో చెప్తా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు మీరు ఇదేనా నేర్పిస్తున్నది మీ జిల్లా పాలనా అధికారులకు?
మీ జిల్లా అడిషనల్ కలెక్టర్లకు ఇదేనా నేర్పిస్తున్నది? కేసీఆర్ గారి హయాంలో ఒక్కొక్కరు గజగజ వణుక్కుంటా పనిచేసిండ్రు కదా, ఇదేనా మీరు నేర్పిస్తున్నది? ఇంత ఘోరమైన కరప్షన్ ఉంటే ఎట్లా? అదనపు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఒక్కొక్కరు మాకు ఇంత కాంట్రాక్ట్ వచ్చిందిగా తీసుకో, ఇలా పేదలను ఎట్లాగో రాణిస్తలేరు. అతి కష్టం మీద ఎవరైనా టెండర్కు క్వాలిఫై అయితే ఆ క్వాలిఫై అయిన వాళ్ళని కూడా నువ్వు నిజంగా క్వాలిఫై అయినావు, నీకు వస్తుంది టెండర్ అని చెప్పడానికి లేదు. లాటరీ తీస్తారంట, వైన్ షాప్ టెండర్లు తీసినట్టు లాటరీ తీస్తారంట. ఎక్కడ పోతారండి వీళ్ళు? ఏ విధంగా 4 కోట్ల 5 కోట్ల టర్నోవర్ తీసుకొస్తారు? సో ఈ విధమైన ఘోరమైన నేరాలు ఈరోజు జరుగుతాయి.